కాలసర్ప దోషం ఉండి ఇలాంటి కళలే వస్తాయట. మన జాతకంలో ఉండే దోషాలలో కాలసర్ప దోషం చాలా ముఖ్యమైనది మరియు అత్యంత ప్రభావవంతమైనది. ఈ దోషం ఉంటే ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు వస్తూనే ఉంటాయంటారు. మరి మీ జాతకంలో ఈ దోషం ఉండి ఎలాంటి కళలు వస్తాయో అలాగే నివారణలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు నిద్రపోతున్నప్పుడు ఇలాంటి కళలు వస్తే మీ జాతకంలో ఈ దోషం ఉందని అర్థం చేసుకోవచ్చు. కళలో తరచూ పాములు కనబడటం, పాము మీ శరీరంపైకి ఎక్కినట్లు కళలు కనటం, జంట పాములు మీ చేతికి లేదా కాలికి చుట్టుకున్నట్లు కల రావటం, పాము కాటుకు గురైనట్లు కల రావటం, కలలో పాము తేలియాడుతూ లేదా ఎగురుతున్నట్లు కనిపిస్తే ఇది కూడా దోషానికి సంకేతం. లెక్కలేని పాములు గుంపులుగా కనిపిస్తే అది ఘోరమైన దోషానికి సంకేతం. ఈ దోషం నుంచి ఉపశమనం పొందడానికి జ్యోతిష్య నిపుణులు సూచించే ఈ నివారణ చర్యలను తప్పక పాటించండి. ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును పూజించండి, విష్ణు సహస్రనామాన్ని స్మరించండి, గోమేదకం రాయిని లేదా వెండితో చేసిన పాము ఆకారపు ఉంగరాన్ని ధరించండి. శనివారం నాడు ప్రవహించే నీటిలో కొంచెం బొగ్గును చల్లాలి. దీనివల్ల దోషం యొక్క అశుభ ప్రభావం తగ్గుతుంది. కొబ్బరికాయ మరియు బెల్లాన్ని పారే నీటిలో వేయడం కూడా దోష నివారణకు సహాయపడుతుంది. లెక్కలేని పాములు కనిపిస్తే మీ ఇంటి దేవుడిని, అధిష్టాన దేవతను మరింత ఎక్కువగా పూజించాలి. ఈ నివారణ చర్యలను నమ్మకంతో పాటిస్తే మీ జీవితంలో సమస్యలు తప్పక తగ్గుముఖం పడతాయి. ఈ ముఖ్యమైన విషయాన్ని అందరికీ షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.